హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీఎస్ లా సెట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు 10 స్టెప్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్. అసలు రిజిస్ట్రేషన్ లో ఏమేం భాగాలు ఉంటాయి, ఎలా చేయాలనేది ఈ వీడియో చివరి వరకు చూడండి. మనకి ఇప్పుడు ప్రెజెంట్ 5వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎవరెవరు చేయాలి అంటే ప్రతి ఒక్కరు, అంటే లా సెట్ రాసి అలాగే ర్యాంక్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫీ అయితే పే చేయాలి. అప్పుడు మాత్రమే మనము కాలేజెస్ సెలెక్షన్ చేసుకోవచ్చు, అంటే వెబ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. అలాగే ఈ 5వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మీకు తెలిసిపోతుంది క్వాలిఫై అయ్యారా, డిస్క్వాలిఫైడ్ అయ్యారా అని చెప్పి మీకు తెలిసిపోతుంది. 21వ తారీఖున మనకు దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. ఈవెన్ స్పెషల్ కేటగిరీ పర్సన్స్ కూడా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలాగే 7 నుంచి 10వ తారీఖు వాళ్ళు ఫిజికల్ గా వెరిఫై అవ్వాలి. తర్వాత కమ్యూనిటీ, మిగిలిన అన్ని సర్టిఫికేట్స్ కూడా మీకు ఇక్కడైతే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అలాగే ముందు వీడియోస్ లో ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసి పెట్టుకోవాలని చూసాము. ఈ వీడియోలో ప్రాసెస్ ఎలా ఉంటుందని అయితే చూద్దాము. చివరి వరకు అయితే చూడండి. మనకు 5వ తారీఖు నుంచి అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఈ స్క్రీన్ షాట్స్ తీయడం జరిగింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. మెయిన్ గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే ముందు వీడియోలో చెప్పినట్లుగా సుమారుగా ఒక 15 డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే నేను చెప్పాను. ఎవరికి ఏమేమి అవసరం అవుతాయో అవి రెడీ చేసి పెట్టుకోండి. ఈ స్కానెడ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనము ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 7 పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చదివి వినిపిస్తాను. యువర్ ఎలిజిబిలిటీ ఈస్ వెరిఫైడ్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అప్లోడెడ్. ఏదైతే మీరు అప్లోడ్ చేశారో దాన్ని బట్టే మీ ఎలిజిబిలిటీ అనేది తెలుస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ అప్లోడింగ్ ద డాక్యుమెంట్స్. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి. మేక్ షూర్ ఎవ్రీ డాక్యుమెంట్, సర్టిఫికేట్, ఇమేజ్ అప్లోడెడ్ ఈస్ క్లియర్ అండ్ విజిబుల్. ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసేటప్పుడు అలాగే అప్లోడ్ చేసేటప్పుడు చాలా క్లియర్ గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్తున్నారు. ప్రివ్యూ ద డాక్యుమెంట్ ఇమేజ్ బిఫోర్ అప్లోడింగ్ టు ద వెబ్సైట్. ఎప్పుడైతే మనం అప్లోడ్ చేస్తామో ఆ పక్కనే ప్రివ్యూ అనే ఆప్షన్ ఇస్తారు వాళ్ళు. అంటే ఏ విధంగా డాక్యుమెంట్ కనిపిస్తుంది అని చెప్పి అక్కడ ప్రివ్యూ నొక్కితే మీకు కనిపిస్తుంది. కాబట్టి అది చెక్ చేసి అప్లోడ్ చేయండి అని చెప్తున్నారు. తర్వాత డాక్యుమెంట్ ఇమేజ్ సైజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 100 KB అండ్ లెస్ దెన్ 500 KB. ఈ సైజ్ ఏదైతే స్కానర్డ్ కాపీ సైజ్ ఎంత అంటే 100 KB నుంచి 500 KB మధ్యలో అయితే మనకు ఉండాలి. 100 బిలో ఉండకూడదు, 500 అబోవ్ అయితే మనకు ఉండకూడదు. ఇది చెక్ చేయాలి. మీకు రాకపోయినట్లయితే నెట్ సెంటర్స్ కి వెళ్ళినట్లయితే వాళ్ళన్నీ కూడా ఈ విధంగా స్కానర్డ్ కాపీస్ చేస్తారు. తర్వాత రిజల్యూషన్ మస్ట్ బి విత్ ఇన్ 1500 పిక్సెల్ విత్ 1500 పిక్సెల్ హైట్. కాబట్టి 1500 పిక్సెల్ లో రెజల్యూషన్ అయితే ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత రిమూవ్ ఎనీ అన్వాంటెడ్ స్పేస్ ఆర్ థింగ్స్ అరౌండ్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఇమేజ్. కాబట్టి మీరు స్కాన్ చేసేటప్పుడు ఖాళీ స్పేస్ గానీ మిగిలిన ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని రిమూవ్ చేయాలి అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కిందకు వచ్చేసినట్లయితే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ టు అప్లోడ్ అనేది ఇక్కడ జరిగింది. మనం ఆల్రెడీ ఆ లిస్ట్ నేను చెప్పాను కదా, 15 డాక్యుమెంట్స్ అయితే 15 సర్టిఫికేట్స్ అయితే మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను చేయడం జరిగింది. ఈ లిస్ట్ అంతా కూడా ఉంటుంది. మనం కిందకు వచ్చేసినట్లయితే ఐ యాక్సెప్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ దాన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజీ ఈ విధంగా మనకు తీసుకెళ్తుందండి. స్కానర్డ్ కాపీస్ ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇలా ఉండాలి, క్లియర్ అండ్ విజిబుల్ గా ఈ విధంగా ఉండాలి. ఇన్కరెక్ట్ స్కానర్డ్ కాపీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తే రిజెక్ట్ చేస్తాము అని అయితే వాళ్ళు చెప్తున్నారు. స్మాల్ ఇమేజ్ ఈ విధంగా ఉండకూడదు, ఎక్స్ట్రా స్పేస్ ఏది ఉండకూడదు. అలాగే బ్లర్ ఇమేజ్ ఈ విధంగా బ్లర్ అయితే ప్రాపర్ గా కటింగ్ లేకపోయినా వారు రిజెక్ట్ చేస్తారు. తర్వాత అన్వాంటెడ్ స్పేస్ ఇన్ ద ఇమేజ్, కాబట్టి పైన కింద స్పేస్ అన్వాంటెడ్ గా ఉంది. ఈ విధంగా ఉన్నా సరే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ప్రాపర్ గా ఈ విధంగా స్కాన్ చేయాలి, అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తారండి. తర్వాత కింద ఐ యాక్సెప్ట్ అని ఇచ్చారు, దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అసలైన స్టెప్స్ లోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి తర్వాత పే ఫీ అని ఇవ్వడం జరిగింది. ఎవరైతే 500 కట్టాలో 800 కట్టాలో మీకు చూపించడం జరుగుతుంది కేటగిరీని బట్టి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ స్టడీ డాక్యుమెంట్స్ అలాగే మీ మెమోస్ అలాగే టీసీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోకల్ ఏరియా గురించి ఇవ్వడం జరిగింది. ఎవరైతే లోకల్ ఉన్నారో తెలంగాణలో పుట్టి చదివి అన్ని అక్కడే జరిగినట్లయితే వాళ్ళకి లోకల్ ఏరియా ఏం అవసరం లేదు. ఎవరైతే ఇక్కడ నాన్ లోకల్ అని వచ్చిందో వాళ్ళు మాత్రమే లోకల్ ఏరియా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఏదైనా లోకల్ ఏరియా సర్టిఫికేట్ కానీ ఉంటే అప్లోడ్ చేయాలి. మిగిలిన వాళ్ళకి అది పెద్ద అవసరం లేదు. తర్వాత కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్
తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే మీ సిచ్యువేషన్ బట్టి అదర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు అడగడం అయితే జరుగుతుంది. తర్వాత నాకు జస్ట్ ఇది మాత్రమే స్క్రీన్ షాట్ దొరికింది. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో వీలైతే నాకు స్క్రీన్ షాట్స్ పంపండి. మిగిలినవన్నీ కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో ఏమైతే అడుగుతున్నారు, లోకల్ ఏరియా, కేటగిరీ, మైనారిటీ ఏమైనది నాకు పంపండి. ఏమైనా ఉంటే నాకు పంపినట్లయితే నేను ఫర్దర్ గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. జస్ట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవంతా కూడా. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఇవన్నీ కూడా ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చినట్లుగా నేను లాస్ట్ ఇయర్ అయితే చెప్పాను. అంటే జస్ట్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీరు నేమ్ కరెక్ట్ గా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు. తర్వాత మదర్ నేమ్, ఇక్కడ పేరెంటల్ ఇన్కమ్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ అన్నారు. అంటే 1 lakh బిలో, 2 lakh బిలో, 2 lakh అబోవ్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే అక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. 2 lakh బిలో ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవడం కాదు కానీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో కూడా సేమ్ ఉండాలండి. అప్పుడైతేనే వ్యాలిడ్ అవుతుంది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోతే మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ మీరు కేర్ఫుల్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏమైనా మెసేజెస్, అలాగే ఇక్కడ వెరిఫికేషన్ ఆఫీసర్ మీకు ఏమైనా కాల్ చేయాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏదైనా వాళ్ళకి కావాలనుకున్నప్పుడు రీఅప్లోడ్ చేయాలనుకున్నప్పుడు మీకు కాల్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి అన్నోన్ నెంబర్స్ ఉన్నా సరే లిఫ్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఆ టైంలో. తర్వాత డిఓబి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే లోకల్ ఏరియా గురించి ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ వాళ్ళు అయితే ఓయూ, కేయూ, అలాగే టీయూ, తర్వాత ఏ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఓయూ, సింపుల్ గా ఓయూ సెలెక్ట్ చేసుకుంటే అంటే తెలంగాణలోనే మీ స్టడీ ఉన్నట్లయితే ఓయూ సెలెక్ట్ చేసుకోండి. మిగిలిన నాన్ లోకల్ స్టూడెంట్స్ ఆంధ్ర అయితే ఏయూ, తర్వాత ఏఎన్యూ, ఈ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ లోకల్ ఏరియా ఎక్కడ అనేది వాళ్ళకి తెలిసిపోవడం జరుగుతుంది. తర్వాత కేటగిరీ, మీ క్యాస్ట్ కేటగిరీ ఏమనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ అప్లికేషన్ లో నేను ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర అది క్యాస్ట్ లేదు, వేరే క్యాస్ట్ ఉన్నట్లయితే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అది మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కేటగిరీలో. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారిటల్ స్టేటస్, అలాగే ఫాదర్ నేమ్, జెండర్, అలాగే మైనారిటీ ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీసీ, అలాగే ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, క్రియేట్ లాగిన్ పాస్వర్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పాస్వర్డ్ కి సంబంధించి ఎలాంటి రూల్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. కాబట్టి సింపుల్ గా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసుకున్న ప్రాబ్లం లేదు. తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా సరే, తర్వాత రిజల్ట్స్ చూసుకోవాలన్నా సరే ఈ పాస్వర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ గా అవసరం అవుతుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఇచ్చేసి మీరు నోట్ చేసుకోండి, సేవ్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా సరే. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఏదైనా మీకు ఇది పని చేయకపోతే దీనికి వాళ్ళు కాల్స్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేస్తే నెక్స్ట్ పే ఫీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ పే ఫీ కూడా మీరు పే చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అండ్ ప్రివ్యూ కూడా ఉంటుంది. అప్లోడ్ చేసి ప్రివ్యూ చేయండి, కాపీ బాగానే కనిపిస్తుందా లేదా అని చెప్పి. ఏ సర్టిఫికేట్ అయితే అడుగుతారో అవన్నీ కూడా అప్లోడ్ చేసేయండి. తర్వాత లోకల్ ఏరియా, తర్వాత కేటగిరీ, మైనారిటీ, అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫినిష్ చేసేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నేను 5వ తారీఖు చేస్తాను. ఈలోపు తర్వాత 5వ తారీఖు ఎవరైతే ముందుగానే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే స్క్రీన్ షాట్స్ అయితే తీయండి ప్రతి స్టెప్ లో కూడా. అవి మళ్ళీ నేను వీడియో చేయడానికి ఉపయోగపడతాయి. నా మెయిల్ కి గానీ అలాగే ఇన్స్టాగ్రామ్ లో గానీ నాకు సెండ్ చేయొచ్చు అవి. సో టోటల్ గా ప్రాసెస్ ఇది అనమాట అండి. 5వ తారీఖు నుంచి అయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద అడగడానికి ప్రయత్నించండి. నేను కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.